హలో అండి. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేద్దాం అక్టోబర్ 2024ది. సో 7.1 నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2024 రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ డేవిడ్ బేకర్కి కాంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ వర్క్ చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు. అండ్ మిగతా ఇద్దరికి డెమిస్ హసబిస్ అండ్ జాన్ జంపర్ వీళ్ళిద్దరికి జాయింట్గా ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ వర్క్ చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు. సో ఈ కాంప్యూటేషనల్ ప్రోటీన్ వర్క్ డిజైన్ వర్క్ కానీ ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ వర్క్ ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ప్రోటీన్స్ అంటే ఏంది దాని గురించి మనం తెలుసుకుందాం. సో ప్రోటీన్స్ అనేది 4th మేజర్ బయోమాలిక్యూల్ కాంపోనెంట్ అనమాట. ఈ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ తర్వాత 4th మేజర్ కాంపోనెంట్ ప్రోటీన్స్. సో అమైనో యాసిడ్స్ కాంపోజిషన్ అండ్ ఆర్డర్ అనేది ప్రోటీన్ స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుంది. ప్రోటీన్స్ అనేవి సింపుల్ బ్యాక్టీరియా నుండి ప్లాంట్స్, హ్యూమన్ బీయింగ్స్లో ఉంటాయి. సో యానిమల్స్లో ఎక్కువగా ఈ కొలెజన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ బయోస్పియర్ మొత్తంలో రెబిలోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేట్ ఆక్సిజినేజ్ అనే ఒక మేజర్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్ అనేది సెల్స్కి సపోర్ట్ అండ్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ యాక్టిన్. అండ్ ప్రోటీన్స్ బాడీలో రియాక్షన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్కి అమైలేస్ ప్రోటీన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొన్ని ప్రోటీన్స్ అనేవి హార్మోన్స్ లాగా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్. సో ఇట్లా మళ్ళీ ఇంకొన్ని ఏంటి, ఈ ఇన్సులిన్ అనేది బేసిక్గా మెటబాలిజంని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొన్ని బాడీని వైరసెస్ అండ్ బ్యాక్టీరియాస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ జీ అనేసి ఒక ప్రోటీన్. సో కొన్ని ప్రోటీన్స్ యాటమ్స్ని మాలిక్యూల్స్ని బైండ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఫెరిటిన్. సో ఇప్పుడు కాంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ గురించి తెలుసుకుందాం. సో ఈ కాంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ ద్వారా న్యాచురల్గా దొరకని ప్రోటీన్స్ని క్రియేట్ చేయొచ్చు. సో కొత్త ప్రోటీన్స్ని ఈ కాంప్యూటేషన్ ద్వారా డెవలప్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ప్రోటీన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది బేసిక్గా ప్రోటీన్ స్ట్రక్చర్ని ప్రిడిక్ట్ చేయడానికి 50 years నుంచి ట్రై చేస్తున్నారనమాట. బట్ డెమిస్ హసబిస్ అండ్ జాన్ జంపర్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినారు. ప్రోటీన్స్ షేప్ తెలుసుకుంటే సెల్ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోవచ్చు. దాని ద్వారా డ్రగ్ డిజైన్, యాంటీబయోటిక్ బిహేవియర్ ఇవన్నిటిని ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ వర్క్లో వీళ్ళు డిస్కవర్ చేసినారనమాట. సో అందుకే వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.2 నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ 2024 విక్టర్ ఆంబ్రాస్ అండ్ గ్యారీ రివ్కిన్కి మెడిసిన్లో ఆర్ ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. మైక్రో ఆర్ఎన్ఏని డిస్కవర్ చేసినందుకు అండ్ జీన్ రెగ్యులేషన్లో దాని రోల్ డిస్కవర్ చేసినందుకు గాను నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేసినారు. సో ఇవి కొంచెం కొత్త టాపిక్స్ లాగా అనిపిస్తాయి. సో ఫస్ట్ ఈ టాపిక్ మొత్తం మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ డిఎన్ఏ అంటే ఏంది, ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్, ట్రాన్స్లేషన్ ప్రాసెస్, ఇవన్నీ టర్మ్స్ మనం అర్థం చేసుకుందాం. నేను సింపుల్గా చెప్తా, ఈజీగా చెప్తా అండ్ అట్ ద సేమ్ టైం మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఎందుకంటే డీవియేట్ అవుతే మొత్తం టాపిక్ పోతుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. డిఎన్ఏ అంటే డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్. ఇది న్యూక్లిక్ యాసిడ్తో డబుల్ హెలికల్ స్ట్రక్చర్తో ఉంటుంది. ఓకే, డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఇది జీన్స్ని క్యారీ చేస్తుంది. సో ఒక ఆర్గానిజం ఎలా ఉంటుంది, ఎలా ఫంక్షన్ చేయాలి అనే డిసైడ్ చేసేదే ఈ డిఎన్ఏ. ఓకే, ఈ డిఎన్ఏ అనేది ఆర్గానిజం సెల్ ఎట్లా ఉండాలి, ఎలా ఫంక్షన్ చేయాలి అనేసి డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది అనమాట. క్లియరా?
నెక్స్ట్ ఆర్ఎన్ఏకి వద్దాం. సో ఆర్ఎన్ఏ అనేది సింగిల్ హెలికల్ స్ట్రక్చర్ అనమాట. రైబోన్యూక్లియిక్ యాసిడ్ అని అంటారు. సో ఇది కూడా న్యూక్లిక్ యాసిడే, కానీ డిఎన్ఏలో డబుల్ స్ట్రాండెడ్ అయితే ఆర్ఎన్ఏలో సింగిల్ స్ట్రాండెడ్ ఉంటుంది. సో డిఎన్ఏ ఒక సెల్ ఫంక్షన్ చేయడానికి ఒక కోడ్ ఇస్తే ఆ కోడ్ని ప్రోటీన్స్ లాగా కన్వర్ట్ చేసి సెల్ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేసేదే ఈ ఆర్ఎన్ఏ. ఇది క్లియరా? సో ఆర్ఎన్ఏలోనే మనకి 3 టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఆర్ఎన్ఏలో 3 టైప్స్ ఏంటివి? అవి ఎంఆర్ఎన్ఏ ఒకటి, ఆర్ఆర్ఎన్ఏ ఒకటి, ఇంకొకటి టీఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఇది ప్రోటీన్ తయారు చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ క్యారీ చేస్తుంది. నెక్స్ట్ ఆర్ఆర్ఎన్ఏ అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ. ఇది ప్రోటీన్ బిల్డర్, అమైనో యాసిడ్స్ని ఇది లింక్ చేసి ప్రోటీన్ని తయారు చేస్తుంది. సో ఎలా చేస్తుంది అంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా. సో ఎంఆర్ఎన్ఏ నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని కాపీ చేసుకొని అమైనో యాసిడ్స్తో ప్రోటీన్ని బిల్డ్ చేస్తుంది. ఇదే ట్రాన్స్లేషన్ ప్రాసెస్. నెక్స్ట్ టీఆర్ఎన్ఏ. టీఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ నుండి ఆర్ఆర్ఎన్ఏకి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేదే ఈ టీఆర్ఎన్ఏ అనమాట. సో ఈ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటాను. సో డిఎన్ఏ సెల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తుంది అండ్ చేసి ఎంఆర్ఎన్ఏకి పంపుతుంది. ఓకే, డిఎన్ఏ సెల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తుంది. ఆ డిజైన్ చేసినాక ఎంఆర్ఎన్ఏకి పంపుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏ కోడ్ చేసిన ప్రోగ్రామ్ని క్యారీ చేస్తుంది. ఈ ప్రాసెస్లోనే ట్రాన్స్క్రిప్షన్ అంటారు ఈ ప్రాసెస్ని. సో డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏకి ట్రాన్స్ఫర్ అయ్యే ఇన్ఫర్మేషన్, ఆ ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు. ఓకే, ఎంఆర్ఎన్ఏ క్యారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఆర్ఆర్ఎన్ఏ ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అని అంటారు. ఓకే, ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. డిఎన్ఏ సెల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఎంఆర్ఎన్ఏకి పంపుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ డిఎన్ఏ కోడ్ చేసిన ప్రోగ్రామ్ని క్యారీ చేస్తుంది. అట్లా క్యారీ చేసే ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు. ఎంఆర్ఎన్ఏ క్యారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని ఆర్ఆర్ఎన్ఏ ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఈ ప్రాసెస్ని ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అని అంటారు. సో ఇప్పుడు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, టీఆర్ అన్నీ ఇంకా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్, ట్రాన్స్లేషన్ ఇవన్నీ క్లియర్గా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో చలో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో విక్టర్ ఆంబ్రస్ అండ్ గ్యారీ రువ్కిన్ వీళ్ళకి మైక్రో ఆర్ఎన్ఏని డిస్కవర్ చేసినందుకు, ఇంకా పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ని డిస్కవర్ చేసినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. సో ఈ మైక్రో ఆర్ఎన్ఏ అంటే ఎంఆర్ఎన్ఏ పనిని స్ట్రిక్ట్గా చేయించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఎంఆర్ఎన్ఏతో బైండ్ అయ్యి మెసెంజర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఉండడం వల్ల ఎంఆర్ఎన్ఏ డైరెక్ట్ ప్రోటీన్స్లోకి కన్వర్ట్ చేయకుండా ఆపుతుంది. సో మైక్రో ఆర్ఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ మనం ఇందాకనే నేర్చుకున్నాం కదా. సో పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ చాలా అవసరం పడుతుంది. ఓకే, సో ఇంకొకసారి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ చెప్తాను. సో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అని అంటే డిఎన్ఏ సెల్ ప్రోగ్రామ్ని ఎంఆర్ఎన్ఏకి పంపడాన్ని ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అంటారు. ఓకే, సో పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ని కూడా వీళ్ళు డిస్కవర్ చేసినారు అదనమాట. నెక్స్ట్ 7.3 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2024. సో ఈ టాపిక్ తెలుసుకునే ముందు ఈ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్స్, ఇవన్నిటి గురించి కొంచెం బేసిక్గా మనం
తెలుసుకుందాం. సో హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ని న్యూరాన్స్ అని అంటారు. సో ఈ న్యూరాన్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఈ చైన్ ఆఫ్ న్యూరాన్స్ని న్యూరల్ నెట్వర్క్స్ అని అంటాం. సేమ్ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని కూడా క్రియేట్ చేసినారు. ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి 3 లేయర్స్ లాగా బిల్డ్ చేసినారు. ఆ 3 లేయర్స్ వచ్చేసి ఒకటి ఇన్పుట్ లేయర్, నెక్స్ట్ హిడెన్ లేయర్, ఇంకొకటి అవుట్పుట్ లేయర్. సో ఇన్పుట్ లేయర్ డేటా ప్రాసెస్ చేయడానికి, హిడెన్ లేయర్ డేటాని అనలైజ్ చేయడానికి, అవుట్పుట్ లేయర్ అనేది ఫైనల్ రిజల్ట్స్ని ఇవ్వడానికి, ఇలా 3 లేయర్స్ని బిల్డ్ చేసినారు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో. సో ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి ఆ టైప్స్ వచ్చేసి డీప్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్స్లో ఏంటిదంటే దీంట్లో అక్యురేట్ ప్రిడిక్షన్ ప్రాసెస్కి చాలా లేయర్స్తో బిల్డ్ చేసినారు. నెక్స్ట్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇవి ఆబ్జెక్ట్స్ డిటెక్షన్, ఇమేజ్ డిటెక్షన్, ప్యాటర్న్స్ అండ్ ఫేస్ రికగ్నిషన్కి పనికొస్తాయి. నెక్స్ట్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, స్పీచ్ రికగ్నైజేషన్ కానీ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్కి కానీ ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్. సో ఇదేంటిదంటే ఒక వర్చువల్ హ్యూమన్ ఫేస్తో ఇది డేటా జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్కి ట్రైనింగ్ ఇచ్చి ఆల్గారిథమ్స్తో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్కి యూజ్ చేస్తారనమాట. ఇమేజ్ డిటెక్షన్, స్పీచ్ రికగ్నిషన్, స్పీచ్ టు టెక్స్ట్, లేకపోతే జనరేటివ్ ఏఐ ఈ మెషిన్ లెర్నింగ్తో చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసాం. అసలు ఇవన్నీ ఎందుకు అంటే జాన్ జే హాప్ఫీల్డ్ అండ్ జియోఫ్రీ హింటన్ వీళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని మెషిన్ లెర్నింగ్తో లింక్ చేసినారు. ఇది ఒక మెమరీ సిస్టమ్ లాగా ఇమేజ్ రికగ్నిషన్, డేటా రీకన్స్ట్రక్షన్ లాంటి చాలా వాటికి ఈ డిస్కవరీ అనేది హెల్ప్ అవుతుంది. అందుకు వీళ్ళకు నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. 7.4 భారత్ జన్ ప్రోగ్రామ్. సో భారత్ జన్ ఒక మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద టీఐహెచ్ ఫౌండేషన్ ఫర్ ఐఓటీ అండ్ ఐఓఈ అనే నాన్ ప్రాఫిట్ ఐఐటి బాంబే వాళ్ళ కంపెనీ అనమాట ఇది. సో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినారు. సో ఇది ఇండియన్ లాంగ్వేజెస్ని ఫోకస్ చేసి డెవలప్ అవ్వబోతున్న వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. సో ఫారెన్ టెక్నాలజీస్ పైన డిపెండ్ అవ్వకుండా ఆత్మనిర్భర్ భారత్ విజన్తో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో మన ఇండియాలో ఏఐని డెవలప్ చేయడానికి వేరే ఇనిషియేటివ్స్ కూడా తీసుకొని వచ్చారు. ఏంటి అవి అంటే ఆర్టిఫిషియల్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏఐ ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇండియా ఏఐ మిషన్ అనేది తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ నేషనల్ ఏఐ పోర్టల్, ఏఐ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్ కోసం ఏఐ రీసెర్చ్ అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ డిసెమినేషన్ ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ ఏఐని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడానికి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని లాంచ్ చేసినారు. అండ్ దీంట్లో మన ఇండియా ఫౌండింగ్ మెంబర్ అనమాట. నెక్స్ట్ ఏఐ స్కిల్స్ని డెవలప్ చేయడానికి నేషనల్ ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇదన్నమాట ఈ టాపిక్. నెక్స్ట్ 7.5 స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో స్పేస్ డాకింగ్ అంటే 2 స్పేస్ క్రాఫ్ట్స్ని స్పేస్లో అంత స్పీడ్గా ఆర్బిట్ అవుతున్నప్పుడు వాటంతట అవే అటాచ్ చేసుకొని ఒక సింగిల్ లార్జ్ స్పేస్ క్రాఫ్ట్ లాగా మారడాన్నే స్పేస్ డాకింగ్ అని అంటారు. సో హైదరాబాద్కి సంబంధించి ఒక ప్రైవేట్ ఫర్మ్ 400 kg శాటిలైట్స్ ఇస్రోకి ఇచ్చిందనమాట. అది స్పేస్
స్పాడెక్స్లో ఈ స్పాడెక్స్ ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేస్తారు. సో ఇది ఒక డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక సింగిల్ పిఎస్ఎల్వి క్లాస్ వెహికల్ యూజ్ చేసి చేజర్ అండ్ టార్గెట్ శాటిలైట్స్ని డిఫరెంట్ ఆర్బిట్స్లో లాంచ్ చేస్తారు. సో టూ స్పేస్ క్రాఫ్ట్స్ని ఆర్బిట్లో కలుపుదాం అనుకురు కదా, ఆ 2 స్పేస్ క్రాఫ్ట్సే ఈ స్పేసర్ ఇంకా చేజర్ అండ్ టార్గెట్ శాటిలైట్స్ అనమాట. సో ఒక 28,000 km/h ఆ స్పీడ్లో 700 కిలోమీటర్ యాటిట్యూడ్లో డాక్ చేయాలనేసి ఎయిమ్ పెట్టుకున్నారు. సో ఈ ఎక్స్పెరిమెంట్ 2 శాటిలైట్స్ని జాయింట్ చేస్తుంది. సో అది కూడా స్పేస్లో, అంటే ఆల్రెడీ పంపిన శాటిలైట్స్ని కొన్ని పాడై ఉండొచ్చు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం కదా. సో శాటిలైట్స్ చాలా పాడైపోయి అట్లనే స్పేస్లో ఉంటాయి. సో వాటికి కూడా కిందికి తీసుకురావచ్చు అనమాట ఒకవేళ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయితే. సో దీనివల్ల కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, స్పేస్లో డెబ్రీస్ అనేది తగ్గుతుంది, స్పేస్ ఎక్విప్మెంట్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ 7.6 స్పేస్ బేస్డ్ సర్విలెన్స్. సో స్పేస్ బేస్డ్ సర్విలెన్స్ అంటే శాటిలైట్స్ని ఇంకా వేరే స్పేస్ అసెట్స్ని యూజ్ చేసి స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మానిటర్ చేయడం, స్పేస్లో యాక్టివిటీస్ని మానిటర్ చేయడం అండ్ ఎర్త్ని కూడా స్పేస్లో నుంచి మానిటర్ చేయడాన్నే స్పేస్ బేస్డ్ సర్విలెన్స్ అని అంటారు. జనరల్గా నేషనల్ సెక్యూరిటీ కోసం, ఎన్విరాన్మెంట్ని మానిటర్ చేయడం కోసం, రీసెర్చ్, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కోసం యూజ్ చేస్తారు ఇది. ప్రజెంట్ యుఎస్, రష్యా, చైనా ఇంకా ఇండియా స్పేస్ బేస్డ్ సర్విలెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో మన ఇండియా నుండి 2001 నుండి 2 phases ఆఫ్ SBS స్పేస్ బేస్డ్ సర్విలెన్స్. ఓకే, సో ఈ SBS 2 phases అయిపోయినాయి. ఇప్పుడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 3rd phase ఆఫ్ SBS ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది. దీంట్లో 52 శాటిలైట్స్ యూజ్ చేసి జియో స్టేషనరీ ఆర్బిట్స్, మళ్ళీ లో ఎర్త్ ఆర్బిట్స్ నుండి సర్విలెన్స్ చేస్తారనమాట. సో ఈ SBS వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్కి అవసరం పడుతుంది. ఎగ్జాంపుల్ ఎమిసైట్ శాటిలైట్. తర్వాత స్పేస్లోని ఆబ్జెక్ట్స్ కొలైడ్ కాకుండా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్రో లాంచ్ చేసిన నేత్ర, నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. మళ్ళీ నెక్స్ట్ స్పేస్ అసెట్స్కి ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అనమాట. కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవేంటివంటే, ఈ స్పేస్ బేస్డ్ సర్విలెన్స్ వల్ల రెండు విధాలుగా యూజ్ అవ్వచ్చు. ఒకటి పీస్ఫుల్ పర్పస్, ఇంకొకటి మిలిటరీ పరంగా కూడా, అంటే వార్ పరంగా కూడా ఇది యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ స్పేస్లో మిలిటరీ క్యాపబిలిటీస్ అనేవి పెంచుకోవడానికి యూజ్ చేస్తున్నారు. USA, రష్యా ఇవన్నీ కాంపిటీషన్ పైన ఈ సర్విలెన్స్ని పెంచాలి అనేసి చాలా తీవ్రంగా కాంపిటీషన్ అవుతుంది. సో ఇంకొకటి స్పేస్ బేస్డ్ సర్విలెన్స్లో యూజ్ చేసే హై రెజల్యూషన్ శాటిలైట్స్ గ్రౌండ్ లెవెల్లో ఏం యాక్టివిటీస్ చేస్తున్నారో కూడా మానిటర్ చేయొచ్చు. దానివల్ల నేషనల్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, ఇంకా ప్రైవసీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ సర్విలెన్స్లో తగిన ట్రీటీస్, రెగ్యులేషన్స్ అనేవి ప్రాపర్గా లేవు. అండ్ సర్విలెన్స్ పేరుతో చాలా శాటిలైట్స్ స్పేస్లోకి వెళ్తున్నాయి. సో దానివల్ల స్పేస్ డెబ్రీస్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇవన్నమాట మేజర్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.7 యూనిఫైడ్ జీనోమిక్ చిప్. సో ఒక ఆర్గానిజంలోని జీన్స్ని స్టడీ చేయడాన్ని జీనోమిక్స్ అని అంటారు. DNA అంటే డబుల్ స్టాండర్డ్ ఉంటుంది కదా, దాంట్లో నుండి ఒక దానిని సీక్వెన్స్ చేస్తూ దాన్ని సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అనేసి అంటారు. ఓకే, సో DNAలో ఒక దానిని తీసి సీక్వెన్స్ చేయడాన్ని సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అని అంటారు. సో ఈ యూనిఫైడ్ జీనోమిక్ చిప్ అనేది హై క్వాలిటీ క్యాటిల్ని ఐడెంటిఫై చేయడానికి
ఈ చిప్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ ఇండిజినస్ సెక్స్ సార్టెడ్ సీమన్ టెక్నాలజీ కూడా లాంచ్ చేసినారు. సో ఈ టెక్నాలజీ కింద జెండర్ సెలెక్టెడ్ సీమన్ని యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారు. దానివల్ల 90% అక్యురసీతో ఫీమేల్ క్యాల్వ్స్ పుట్టే అవకాశం ఉంటుంది. సో ఈ టెక్నాలజీ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కింద లాంచ్ చేసినారనమాట. మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, డైరింగ్ అండ్ ఫిషరీస్ కింద దీన్ని డెవలప్ చేసినారు. ఈ టెక్నాలజీ ఫార్మర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫార్మర్స్ని ఎంపవర్ చేయొచ్చు. క్లైమేట్ టాలరెంట్ ఇంకా డిసీజ్ రెసిస్టెంట్ బ్రీడ్ని కూడా డెవలప్ చేయొచ్చు. సో ఇట్లా బ్రీడ్స్ని పెంచడానికి, క్యాటిల్ని పెంచడానికి గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్స్ వచ్చేసి 2014లో రాష్ట్రీయ గోకుల్ మిషన్ తీసుకొని వచ్చింది. మళ్ళీ ప్యూర్ వెరైటీస్ అండ్ ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ లైక్ ఈ గిర్ కానీ, కన్క్రెజ్, సహివాల్, ఒంగోల్ ఇవన్నీ కన్జర్వ్ చేయడానికి ఫస్ట్ టైం ఇండిగవ్ అనే క్యాటిల్ జీనోమిక్ చిప్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో క్యాటిల్కి గౌ చిప్ అనేసి ఉంటుంది, బఫెలోస్కి అయితే మహిష్ చిప్ అనేసి ఉంటుంది. సో 2014లో బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ కోసం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్, మళ్ళీ బ్రీడర్స్ని, ఫార్మర్స్ని కనెక్ట్ చేయడానికి ఈ పశుహాత్ పోర్టల్ని లాంచ్ చేసిరనమాట. సో బ్రీడింగ్, న్యూట్రిషన్, హెల్త్ సర్వీసెస్ పైన డాటా మొత్తం ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.8 డ్రగ్ క్వాలిటీ ఇన్ ఇండియా. మనం నార్మల్గా యూజ్ చేసే మెడిసిన్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి, మొత్తం దీంతోనే మొత్తం టాపిక్ అయిపోతుంది. సో ఈ CDSCO ప్రతి మంత్ అనలైజ్ చేసి స్టాండర్డ్ ఇంకా నాన్ స్టాండర్డ్ డ్రగ్స్ని దాని పోర్టల్ పైన డిస్ప్లే చేస్తుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ఇంకా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 వీటి కింద డ్రగ్స్ క్వాలిటీ, సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ CDSCO చెక్ చేయాలి. రీసెంట్గా చెక్ చేసినప్పుడు మెట్రోనైడజోల్ టాబ్లెట్, ఇది ఇన్ఫెక్షన్స్వి. నెక్స్ట్ ఆక్సిటాక్సిన్ ఇంజెక్షన్స్, గ్లూకోజ్ని కంట్రోల్ చేసే మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్, మళ్ళీ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అయిన డైక్లోఫినాక్ సోడియం, ఇలా 49 మెడిసిన్స్ స్టాండర్డ్ క్వాలిటీలో లేవనేసి CDSCO వాళ్ళ ప్రోడక్ట్స్ని రికాల్ చేయమనేసి ఆర్డర్ వేసింది. పువర్ క్వాలిటీ డ్రగ్స్ని కూడా 4 టైప్స్ లాగా క్లాసిఫై చేసినారు. దాంట్లో వచ్చేసి ఫస్ట్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్, నెక్స్ట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్. సో ట్రూ ఐడెంటిటీ హైడ్ చేసే డ్రగ్స్ని స్పూరియస్ డ్రగ్స్ అంటారు. నెక్స్ట్ మిస్బ్రాండెడ్ డ్రగ్స్, ఫాల్స్ డ్రగ్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ అడల్టరేటెడ్ డ్రగ్స్, ఇవి హార్మ్ఫుల్ ఇంకా టాక్సిక్ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి. సో మన ఇండియాలో డ్రగ్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చర్, సేల్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ 1945 కింద రెగ్యులేట్ అవుతాయి. నెక్స్ట్ లైసెన్సింగ్కి స్టేట్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీస్ డ్యూటీ అనమాట అది. నెక్స్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కరెక్ట్గా ఉండడానికి డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్స్ అండ్ డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీస్ అడ్వైజరీ కమిటీస్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ క్వాలిటీ కంట్రోల్ చేస్తుంది. సో ఇవన్నీ ఉన్న డ్రగ్ క్వాలిటీ పైన వీక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంది. స్టేట్ లెవెల్ అథారిటీస్ దగ్గర ప్రాపర్ టెస్టింగ్ కిట్స్ కానీ, ల్యాబ్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళెవ్వరూ సరిగ్గా లేరు. సో 2023లో 10,500 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఓన్లీ 2,000 గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేవి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.9 యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, AMR అని అంటారు. సో మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మెడికేషన్ తీసుకుంటాం, కానీ
ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ వల్ల బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, పారాసైట్స్ వాటి ఆర్డర్ని మార్చుకుంటున్నాయి అనమాట. ఇంకా రెసిస్టెంట్గా తయారవుతున్నాయి. అంటే ఒకవేళ మనకి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ ఇట్లాంటివి వచ్చినా కానీ మనం మెడిసిన్స్ వేసుకుంటే పనిచేయవు. ఎందుకు అంటే అవి రెసిస్టెంట్గా తయారైనాయి. దానిని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని అంటారు. సో అవి స్ట్రాంగ్గా అవ్వడం వల్ల చాలా % ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ మెడికేషన్ కానీ పని చేయట్లేదు. ఈ కండిషనే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. దానికి మేజర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఈ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, మళ్ళీ ఈ ఈ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, మళ్ళీ లైఫ్ స్టాక్లో, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్లో యాంటీబయోటిక్స్ ఓవర్ యూసేజ్ ఉండడం వల్ల, హెల్త్ కేర్లో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ వేస్ట్ సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే, డ్రైనేజ్ వేస్ట్ వాటర్లో ఇలా వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేనప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో మేజర్గా డ్రైనేజెస్ అనేవి ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. దాంట్లో నుంచి దోమలు ఇవన్నీ అందులో నుంచి డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ రెసిస్టెంట్గా తయారవుతాయి అన్నమాట. సో ఇవి అనమాట మేజర్ రీజన్స్. సో వేస్ట్ డిస్పోజల్, హాస్పిటల్స్ నుంచి వచ్చే వేస్ట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ప్రాపర్గా లేకపోతే, ఫార్మాస్యూటికల్ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలిపి అట్లా వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేక, యానిమల్స్ పైన యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి ఈ వైరసెస్కి ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఏఎంఆర్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ల్యాన్సెట్ స్టడీ ప్రకారం 2050 వరకు వరల్డ్లో ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఆల్మోస్ట్ 39 మిలియన్ డెత్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఓన్లీ ఇండియాలో 2 మిలియన్ యాన్యువల్ డెత్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఏఎంఆర్ వల్ల. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం అయితే 2050 వరకు ఈ ఏఎంఆర్ వల్ల $100 ట్రిలియన్ గ్లోబల్ ఎకనామిక్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఏఎంఆర్ని అరికట్టడానికి గ్లోబల్ లెవెల్లో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చారు. అదేంటి అంటే WHO లాంచ్ చేసిన గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో WHO దీన్ని డెవలప్ చేసింది. నెక్స్ట్ ఏఎంఆర్ ప్యాటర్న్స్ని ట్రాక్ చేయడానికి WHO గ్లోబల్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సర్వైలెన్స్ సిస్టమ్ అనేది డెవలప్ చేసింది. నెక్స్ట్ WHO, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంకా వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిసి వన్ హెల్త్ గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. నెక్స్ట్ రియాక్ట్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే ఒక ఇండిపెండెంట్ నెట్వర్క్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే WHO దానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇండియాలో కూడా ఏఎంఆర్ని అడ్రస్ చేయడానికి నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఏఎంఆర్ కంటైన్మెంట్ని 12th 5-year ప్లాన్లో లాంచ్ చేసినారు. హెల్త్ కేర్ సెట్టింగ్స్లో ఏఎంఆర్ యూసేజ్ని మానిటర్ చేస్తుంది ఇది. నెక్స్ట్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఏఎంఆర్ 2017, ఇది వన్ హెల్త్ అప్రోచ్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఈ వన్ హెల్త్ అప్రోచ్ అంటే యానిమల్స్, ప్లాంట్స్, పీపుల్, ఎన్విరాన్మెంట్ అవుట్కమ్స్ ఇవన్నిటినీ స్టడీ చేస్తూ వాటి అవుట్కమ్స్తోనే లోకల్, నేషనల్, గ్లోబల్ లెవెల్లో ప్రజల హెల్త్ కండిషన్స్ అనేవి ఉంటాయి అనేసి ఈ వన్ హెల్త్ అప్రోచ్ అనేది తీసుకొని వచ్చారు నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద. నెక్స్ట్ నేషనల్ ఏఎంఆర్ సర్వైలెన్స్ నెట్వర్క్ ఆఫ్ స్టేట్ మెడికల్ కాలేజ్ ల్యాబ్స్. సో దీనితో పబ్లిక్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ పైన డాటా అనేది జనరేట్ చేస్తారు. నెక్స్ట్ రెడ్ లైన్ క్యాంపెయిన్, ఇది యాంటీబయాటిక్స్ని ఇంప్రాపర్గా యూజ్ చేయొద్దు అనేసి దీన్ని లాంచ్ చేసినారు. నెక్స్ట్ బ్యాన్ ఆన్ ఇన్అప్రోప్రియేట్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్. నెక్స్ట్ ఆపరేషన్ అమృత్, కేరళలో ఆపరేషన్ అమృత్. సో ఏఎంఆర్ ఇంటర్వెన్షన్ ఫర్ టోటల్ హెల్త్ అనమాట అమృత్ అంటే. సో దీన్ని లాంచ్ చేసినారు. ఈ ఆపరేషన్లో ప్రిస్క్రిప్షన్స్ లేకుండా యాంటీబయాటిక్స్ అమ్మొద్దు అనేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేవి పాస్ చేసింది కేరళ గవర్నమెంట్. సో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.1 ఆటమ్స్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ
అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జాయింట్గా 2023 వరల్డ్ ఫుడ్ ఫోరంలో లాంచ్ చేసినారు. సో రీసెంట్గా ఇండియా నుంచి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఈ ఫోరంలో పార్టిసిపేట్ చేసింది. సో అగ్రికల్చర్లో లైవ్ స్టాక్ ప్రొడక్టివిటీ పెంచడంలో, ఫుడ్ వేస్టేజ్ తగ్గించడానికి ఇలా న్యూక్లియర్ టెక్నిక్స్తో ఒక సొల్యూషన్ని తీసుకురావడం దీని మెయిన్ ఎయిమ్. సో న్యూక్లియర్ టెక్నాలజీ ద్వారా ఇర్రేడియేషన్ టెక్నిక్తోని ఫుడ్ ప్రోడక్ట్స్ లైఫ్ స్పాన్స్ పెంచవచ్చు. సాయిల్ ఎరోషన్ ప్యాటర్న్ని అనలైజ్ చేయడానికి ఫాల్అవుట్ రేడియో న్యూక్లైడ్ టెక్నిక్ని యూజ్ చేయవచ్చు. కాస్మిక్ రే న్యూట్రాన్ సెన్సర్ టెక్నాలజీతో లార్జ్ ఏరియాస్లో సాయిల్ మాయిశ్చర్ని మెజర్ చేయవచ్చు. రేడియో ఇమ్యూనో అస్సే టెక్నాలజీ ద్వారా యానిమల్స్లో హార్మోన్ లెవెల్స్ని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ద్వారా పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. రూట్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ని నైట్రోజన్ 15 టెక్నిక్ ద్వారా, క్రాప్స్లో న్యూట్రిషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఐసోట్రోపిక్ ట్రేసింగ్ టెక్నిక్స్ ద్వారా మెజర్ అనేది చేయొచ్చు. సో న్యూక్లియర్ టెక్నాలజీస్ని ఫుడ్ సెక్యూరిటీలో ఎంకరేజ్ చేస్తూ ఇండియా కొన్ని స్టెప్స్ కూడా తీసుకొని వచ్చింది. దాంట్లో వచ్చేసి పిఎం కిసాన్ సంపద యోజన, దీని కింద ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్ తీసుకొని వచ్చినారు. నెక్స్ట్ గామా ఇర్రేడియేషన్ ద్వారా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి 42 హై యీల్డింగ్ సీడ్స్ని డెవలప్ చేసినారు. మహారాష్ట్రలోని వాసి అండ్ నాసిక్లో 2 ఇర్రేడియేషన్ సెంటర్స్ని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇవన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.2 మేజ్ అబ్జర్వేటరీ ఇనాగరేటెడ్. సో ఎంఎస్సిఈ అండ్ ఫుల్ ఫామ్ వచ్చేసి మేజర్ అట్మాస్ఫియరిక్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ. ఇది లదాఖ్లోని హ్యాండ్లేలో ఉందన్నమాట. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ చెరెన్కోవ్ టెలిస్కోప్. సో ఇది హై ఎనర్జీ గామా రేస్ని అబ్జర్వ్ చేస్తుంది. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ప్లస్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ ఇంకా కొందరు పార్ట్నర్స్తో కలిపి దీన్ని బిల్డ్ చేసారనమాట. సో దీన్ని హ్యాండ్లేలోనే ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారంటే అక్కడ క్లౌడ్లెస్ స్కైస్, పాపులేషన్ ఎక్కువ ఉండదు అండ్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకే ఈ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో చెరెన్కోవ్ టెలిస్కోప్ అంటే ఇది గామా రేస్ని అబ్జర్వ్ చేస్తుంది, అందుకే అనమాట ఇది చెరెన్కోవ్ అని పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి యూరోపా క్లిప్పర్ 7.10.3. యూరోపా అనేది జూపిటర్ మూన్. యూరోపాని స్టడీ చేయడానికి నాసా వాళ్ళు యూరోపా క్లిప్పర్ని డెవలప్ చేసినారు. సో 2030 వరకు ఈ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ ఆర్బిట్లకి రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లూపెక్స్ మిషన్ 7.10.4. మూన్ పైన వాటర్ క్వాంటిటీని మెజర్ చేయడానికి ఇండియా 5th లూనార్ మిషన్ లాగా లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లూపెక్స్ని లాంచ్ చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంకా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీలతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.5 రైస్ మిషన్. రైజ్ అంటే రిమూవ్ డెబ్రిస్ ఇన్ ఆర్బిట్ సర్వీసింగ్. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2028 వరకు లాంచ్ చేయబోతుంది. స్పేస్లో ఉన్న డెబ్రిస్ని తీసుకొచ్చి రీసైకిల్ చేయడం, స్పేస్లో ఉన్న ఎక్విప్మెంట్స్ని రీఫ్యూయల్ చేయడం లాంటివి ఈ మిషన్ చేస్తుంది. ఒక సర్క్యులర్ స్పేస్ ఎకనామీ అనేది ఈ మిషన్ క్రియేట్ చేయడానికి లాంచ్ చేసినారు. సో ఈ మిషన్ ఫస్ట్ ఈ సర్క్యులర్ స్పేస్ ఎకనామీ కాన్సెప్ట్కి వచ్చేసి వేస్ట్ని తగ్గిస్తూ, వేస్ట్ని మినిమైజ్ చేస్తూ రిసోర్సెస్ ఎఫిషియన్సీని మ్యాక్సిమైజ్ చేయడమే సర్క్యులర్ స్పేస్ ఎకానమీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.6 మూన్ లైట్ ప్రోగ్రామ్. ఈ మూన్ లైట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ ప్రోగ్రామ్ కింద నెక్స్ట్ 2 decades వరకు లెస్ దాన్ 400 మూన్ మిషన్స్కి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటుంది ఈ ప్రోగ్రామ్ కింద. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.7 న్యూట్రినో ఫాగ్. న్యూట్రినో అనేది స్పేస్లో ఉండే ఒక చిన్న ఎలిమెంటరీ పార్టికల్ అనమాట.
ఆల్మోస్ట్ మాస్ ఉండదు దానికి. ఇది స్పేస్లో ఉండే గ్రావిటీ అండ్ వీక్ ఇంటరాక్షన్స్ చేస్తుంది. న్యూట్రినో ఫాగ్ అంటే ఈ న్యూట్రినోస్ యూనివర్స్లో ఉండే కాస్మిక్ సోర్సెస్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్ని న్యూట్రినో ఫాగ్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు లక్స్ జెప్లింగ్ అనేది యుఎస్ఏ వాళ్ళు తయారు చేసిన డార్క్ మ్యాటర్ డిటెక్టర్. సో ఇది అందులో పంపినారు, కానీ ఇది డిటెక్ట్ చేయడానికి ఫెయిల్ అయిపోయింది. ఇది యూనివర్స్లోని డార్క్ మ్యాటర్ని డిటెక్ట్ చేయలేకపోయింది. ఎందుకు అంటే ఈ న్యూట్రినో ఫాగ్ వల్ల. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.8 చారోన్. ఈ చారోన్ అనేది ప్లూటో మూన్ అనమాట. సో నాసాకి సంబంధించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ చారోన్లో కార్బన్ డైఆక్సైడ్ ఇంకా హైడ్రోజన్ పెరాక్సైడ్ని డిటెక్ట్ చేసింది. సో ప్లూటోకి మేజర్గా 5 మూన్స్ ఉన్నాయి, దాంట్లో పెద్దదనమాట ఈ చారోన్. నెక్స్ట్ 7.10.9 స్కై షీల్డ్. సో ఈ యూరోపియన్ స్కై షీల్డ్ ఇనిషియేటివ్ 2022లో లాంచ్ చేసినారు. ఇది ఎయిర్ స్ట్రైక్స్కి ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. రష్యా యుక్రెయిన్ని ఇన్వేట్ చేసినాక ఈ నాటో ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ దీనిని లాంచ్ చేసినారు అనమాట. దీంట్లో 21 మెంబర్ కంట్రీస్ ఉంటే రీసెంట్గా స్విట్జర్లాండ్ కూడా దీంట్లో జాయిన్ అయింది. నెక్స్ట్ 7.10.10 గ్లోబల్ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్ రెడీనెస్ అండ్ రెస్పాన్స్ ప్లాన్. దీనిని WHO లాంచ్ చేసింది. ఇది డెంగ్యూ, జికా, చికెన్ గున్యా లాంటి ఏడిస్ బార్న్ అర్బో వైరసెస్ని ట్యాకిల్ చేసి వరల్డ్ వైడ్లో తగ్గించడానికి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినారనమాట. సెప్టెంబర్ 2025 వరకు దీని టైం పీరియడ్ ఉంది. దీంట్లో వచ్చేసి 5 కాంపోనెంట్స్ లాగా వర్క్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కింద. ఆ 5 కాంపోనెంట్స్ వచ్చేసి ఎమర్జెన్సీ కోఆర్డినేషన్, కొలాబరేటివ్ సర్వైలెన్స్, కమ్యూనిటీ ప్రొటెక్షన్, సేఫ్ అండ్ స్కేలబుల్ కేర్, యాక్సెస్ టు కౌంటర్ మెషర్. ఇవన్నీ 5 కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.11 రీవామ్డ్ ఫార్మాసిటికల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్. సో ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయడానికి, అందులో స్టాండర్డ్స్ క్వాలిటీ పెంచడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.12 ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరం. సో ఇది 2011లో ఎస్టాబ్లిష్ చేసినారు. గ్లోబల్ లెవెల్లో మెడికల్ డివైజెస్ని రెగ్యులేట్ చేయడానికి దీనిని ఎస్టాబ్లిష్ చేసినారు అనమాట. రీసెంట్గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని కూడా ఈ IMDRFలో అఫిలియేట్ చేసినారు, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.13 ఇండియా ఎలిమినేట్స్ ట్రకోమా యాజ్ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో ట్రకోమా అనేది ఐ ఇన్ఫెక్టింగ్ డిజీజ్ అనమాట. ఇది క్లామైడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియం ద్వారా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇది ఒక కంటేజియస్ డిజీజ్ అనమాట. కన్ను నుంచి ముక్కుకి అట్లా పాకుతూనే పోతుంది. ఒకవేళ కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 1971లో 5% మందికి ఈ ట్రకోమా డిసీజ్ వల్ల గుడ్డివాళ్ళు అయినారు. ప్రజెంట్ అయితే లెస్ దాన్ 1% కంటే 1% కంటే తక్కువనే ఉన్నారు వాళ్ళు డిసీజ్డ్ పర్సన్స్. సో ఇండియా ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అయిన ట్రకోమాని ఎలిమినేట్ చేసింది అనేసి WHO రికగ్నైజ్ చేసింది. సో సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో నేపాల్, మయన్మార్ తర్వాత ట్రకోమాని ఎలిమినేట్ చేసిన 3rd కంట్రీ మన ఇండియా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7.10.14 ANRF లాంచెస్ PME CRG అండ్ మహా EV ఇనిషియేటివ్. సో ANRF అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఇది అకాడమిక్ రీసెర్చ్కి ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది
ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2003లో ఎస్టాబ్లిష్ అయింది ఈ యాక్ట్ కింద. ఇండియాలో ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్లో ఇన్నోవేషన్స్ని, రీసెర్చ్ని డెవలప్ చేయాలనేసి దీని మెయిన్ టార్గెట్. దాంట్లో భాగంగా పిఎంఈసిఆర్జీని తీసుకొని వచ్చింది. పిఎంఈసిఆర్జీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎర్లీ కెరియర్ రీసెర్చ్ గ్రాంట్. దీని కింద హై క్వాలిటీలో రీసెర్చ్ని ప్రమోట్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఈజ్ ఆఫ్ రీసెర్చ్ ఇంకా ఎర్లీ కెరియర్ రీసెర్చెస్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ మహా ఈవీ అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో దీని కింద డొమెస్టిక్ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేస్తూ, ఇంపోర్ట్స్ తగ్గిస్తూ ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ టెక్నాలజీ డెవలప్ చేద్దామనేసి ప్రోగ్రామ్ లాంచ్ చేసినారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చేసి 7.10.15 యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏవిజిసిఎక్స్ఆర్. ఏవిజిసిఎక్స్ఆర్ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కాస్మిక్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ. దీనికి ఒక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేయాలనేసి 2022-23లోనే బడ్జెట్లో అనౌన్స్ చేసినారు. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇండియా సాఫ్ట్ పవర్ కూడా గ్రో అవుతుంది. సో నార్మల్ ఎడ్యుకేషన్ పైన కాకుండా ఈ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కాస్మిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ పైన ఫోకస్ చేసి ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయడం అంటే ఒక మంచి ఇనిషియేటివ్.